శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 9th చాప్టర్. ఇక్కడ శివ పూజ చేసుకున్న ఆ చండాలికి సద్గతి ఎలా కలిగింది అన్న వర్ణన చెప్పబడింది. ఋషయ ఊచు సూత సూత మహాభాగ ధన్యస్వం శైవ సత్తమః చాండాలీకా సమాఖ్యాత తత్కథాం కథయ ప్రభు. ఆ ఋషిగణములందరూ కూడా సూతుల వారిని ఇలా అడుగుతున్నారు, ఓ మహానుభావ, మీరు పరమ శైవులు, అంటే శివభక్తుల్లో కూడా చాలా శ్రేష్టమైన వాళ్ళు, మీరు చాలా ధన్యులు, అందుకే మీరు దయచేసి అసలు ఆ చాండాలి ఎవరు, అయితే ఆ కథ అంతా ఏంటి అన్నది మాకు వివరంగా చెప్పరా అని అడిగారు. సూత ఉవాచ ద్విజాః శృణుత సద్భక్త్యా తాం కథాం పరమాద్భుతాం శివప్రభావ సమ్మిశ్రాం శృణ్వతాం భక్తిని. సూతుల వారు ఆ ఋషిగణములకి ఇలా చెప్తున్నారు, ఓ బ్రాహ్మణులారా, అంటే ఏది అయితే వింటున్నారో వినేవాళ్లలో భక్తిని ఇంకా వృద్ధి చేస్తుంది. ఆ శివ ప్రభావంతో కలిసిపోయి ఉన్నదంటే భక్తి అంత అనన్యంగా ఉన్నప్పుడు నువ్వు వినేది కూడా అటువంటిది అయినప్పుడు అది చాలా అతి అద్భుతమైన ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటుంది. అటువంటి ఆ అద్భుతమైన కథని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, భక్తిపూర్వకంగా వినండి అని. వినేదే అయినప్పటికీ కూడా భక్తితో విన్నదానికి పైగా ఏది వింటున్నావు దాని ప్రభావం నీ మీద పడుతుంది, అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. చాండాలి సా పూర్వభావి భవత్ బ్రాహ్మణ కన్యకాః సౌమినీ నామ చంద్రాస్య సర్వలక్షణ సంయుతాః. ఆ చాండాలి అన్న ఆమెకి ఎలా అయితే అన్ని అద్భుతమైన శివపదం దొరికిందని చెప్పారు, దానికి ముందు జన్మలో ఆవిడొక బ్రాహ్మణ కన్య, అక్కడ మళ్ళీ బ్రాహ్మణ కన్యగా పుట్టి సకల శుభలక్షణాలన్నీ కూడా చాలా చక్కగా ఉండి చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి మంచి అందమైన ముఖము కలిగి ఉన్నది. ఆవిడ పేరు కూడా సౌమిని అన్న పేరు ఆ బ్రాహ్మణ కన్యకి. అథాసా సమయీ కన్యా యువతి సౌమిని ద్విజాః పిత్రా దత్తా చ కస్మే చిద్విధీనా ద్విజసూనవి. విధి విధానంగా ఆ బ్రాహ్మణునింట్లో పుట్టింది కాబట్టి ఆ అమ్మాయి యొక్క తండ్రి ఏదైతే ఉన్నాడో చక్కగా యవ్వనంలోకి వచ్చిన కూతుర్ని చూసి ఇక్కడ విధి విధానంగా వివాహం చెయ్యాలని ఒక బ్రాహ్మణుణ్ణి వెతికి విధి విధానంగా చాలా చక్కగా వివాహానంతా కూడా చేపించాడు ఆవిడికి. సా భర్తారామనుప్రాప్య కించిత్ కాలం శుభవ్రత రేమి తేనా ద్విజశ్రేష్ఠ నవయవ్వనశాలిని. అయితే ఓ ఋషిగణములారా, ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడితో ఈవిడ కూడా యవ్వనంలో ఉంది, చక్కగా ఈవిడ కూడా పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తూ ఆ భర్తతో చక్కగా సుఖపూర్వకంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అత తస్యాః పతి విప్రస్ తరుణః సురజార్దితః సౌమిన్యాః కాలయోగాతు పంచత్వమా గమదద్విజాః. అయితే ఇలా కాలం గడుస్తూ ఉన్న క్రమంలో భర్త ఎవరైతే ఉన్నాడో బ్రాహ్మణుడు ఈవిడ యవ్వనంలో ఉండగానే కాస్త రోగగ్రస్తుడు అయిపోయాడు. ఆ రోగగ్రస్తుడైపోయి మళ్ళీ ఇంకా ఇంకా రోజులు గడిచే కొద్దీ ఈ రోగం ఎక్కువగా తీవ్రతకి వెళ్ళిపోయి ఆయన మృతి చెందాడు. మృతే భర్తారి సానారి దుఃఖితాతి విషణనాది కించిత్ కాలం శుభాచార సుశీలో వాస సంధ్యని. అయితే భర్త మరణించేటప్పటికీ ఈవిడ ఉత్తమమైన ఆచారాలు అన్నీ ఆచరిస్తుంది, చాలా దుఃఖానికి లోబడిపోయింది, ఇంకా దుఃఖంలోనే మునిగిపోయి అలా కొంచెం కాలం అన్నది గడిపేసింది. ఆ ఇంట్లోనే నివసిస్తూ అలాగే కాలాన్ని గడుపుతూ ఉన్నది. తతస్సా మన్మతా విష్ణ హృదయ విధవాపి చ యువస్థా విశేషేణ బభూవా వ్యభిచారిణి. అయితే యవ్వనంలో ఉన్న కారణంగా కాలం కొంచెం గడిచే కొద్దీ వైధవ్యంలో ఉన్నప్పటికీ కూడా యవ్వనంలో ఉంది, ఆ కారణంగా మళ్ళీ కోరికలన్నవి ఎక్కువగా వచ్చేసాయి, అందుకుని ఈవిడ వ్యభిచారిణిగా మారిపోయింది. జ్ఞాత్వా గోత్రీణస్తస్య దుష్కర్మ కులదూషణం సమేతాస్ తత్యచుర్ధూరం నీత్వా తాం సచ్చగ్రహాం.
అయితే ఇక్కడ ఈవిడ వ్యభిచారిణిగా మారిపోవటం కులానికి కలంకం తీసుకొచ్చేలాగా ఇలా చెయ్యరాని కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈవిడ ఇట్లాంటివన్నీ దిగజారిపోయి చేస్తుందని ఆ కుటుంబ సభ్యులకి అందరికీ తెలిసిపోయింది. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి అందరికీ తెలిసిన కారణంగా వాళ్ళందరూ కలిపి ఒక్కసారిగా చర్చించుకుని ఇంకా ఈవిడికి మాటలతో చెప్పి పైగా ఇక్కడ నచ్చజెప్పేలాగా ఏమీ లేదని చెప్పి వాళ్ళందరినీ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళే ఆవిడని చాలా దూరం తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి వచ్చేశారు. కశ్చిత్ శూద్రవరస్తాం వైవిచరంతిం నిజిచ్చయ దృష్ట్వా వనే స్త్రీయాం చక్రే నినాయ స్వగృహం తతః. అయితే వీళ్ళు చాలా దూరం అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అలా ఆవిడ వనాల్లో సంచరిస్తూ సంచరిస్తూ ఇప్పుడు స్వచ్ఛందంగా ఉంది. ఇంక ఎటువంటి ఆటంకాలు లేవు అనుకుంటూ ఇంక ఎవరికి ఏమీ భయపడక్కర్లేదు అనుకుంటూ అలాగా వనాల్లో సంచరిస్తూ సంచరిస్తూ ఒక శూద్రుడు కనిపించాడు. ఆ శూద్రుడేమో పాపం ఒకతే ఉంది కదా అని తన ఇంటికి తీసుకెళ్ళాడు. అయితే తీసుకెళ్ళి మళ్ళీ తనని తన భార్యగా చేసుకున్నాడు. అత పిషీతాహార నిత్యమాపీతవరుణి అజీజనత్ సూతాం తేన శూద్రేణ సురత ప్రియ. ఇక్కడ ప్రతిరోజు కూడా మాంసాన్ని తింటము, అలాగే మందు మత్తులో ఉండటము, వ్యభిచారిగానే ఉన్న కారణంగా తిను మళ్ళీ భార్యగా స్వీకరించిన కారణంగా ఇలాంటివన్నీ కూడా అలవాట్లు ఉండి ఆ శూద్రుడితో కలిసిపోయి ఉన్నది. ఇలా ఉండగా వీళ్ళకి మళ్ళీ కాలానుగుణంగా మళ్ళీ ఒక అమ్మాయి పుట్టింది. కదాచిత్ భర్తారి క్వాపి యాతే పీతసురాతస ఇయేషా పీషీతహారం సౌమిని వ్యభిచారిణి. ఇలాగా అక్కడ భర్త ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఇక్కడ వ్యభిచారి చేసి ఉన్న ఆ సౌమిని మద్యపానాలు ఇటువంటి వాటికి వ్యసనాలకు కూడా బాగా అలవాటు పడిపోయింది. మాంసాహారం లేకుండా ఉండకుండా అయిపోయింది. ఆ మాంసాహారం తినాలన్న కోరిక చాలా తీవ్రంగా అయింది. అయితే ఒకానొక సమయంలో భర్త ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. అయితే ఇక్కడ మాంసం తినాలన్న కోరిక బాగా తీవ్రంగా అయిపోయింది. తతో మేషేషు భద్రేషు గోభిః సహా బర్హివ్రజే నిశాముఖే తమోంధే హీయ ఖడ్గా మాధాయ సాయయౌ. అయితే ఇక్కడ రాత్రి అయిపోయింది, కానీ మాంసం తినాలన్న కోరిక ఎంత తీవ్రంగా అయిపోయింది అంటే ఎలా అయినా సరే ఇప్పుడు తినాలి అని అనుకుంది. అని అక్కడ మళ్ళీ రాత్రి సమయంలో చాలా చిమ్మ చీకట్లు, పైగా వనాల్లో ఉన్నారు. అందుకుని అక్కడ మొత్తానికి ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకుంది. అక్కడ మళ్ళీ ఒక ఇంటి బయట గోశాలలా కనిపించింది. అందులో మళ్ళీ గోవులు ఉన్నాయి, అలాగే ఈ మేకలు కూడా ఉన్నాయి. రెండు కలిపి ఉన్నాయి అక్కడ రాత్రి సమయంలో. అవి మృష్య మధావీశన్ మేషా బుద్ధయామీశ ప్రియ ఏకం చఘాన గోవత్సం క్రోశాంతమతి దుర్భగ. అయితే ఇక్కడ మాంసం తినాలన్న కోరికలో ఉంది. రాత్రి ఇంకా ఆ కోరిక తీవ్రత అయిపోయి అక్కడ ఏది ఏంటి అన్నది దుర్భాగ్యం చేత ఆ మదం మత్తులో ఉంది. ఎందుకంటే మత్తుగా తాగేసి ఉంది. పైగా చీకటి సమయంలో ఆలోచించకుండా విచారించకుండా అక్కడ మేకే అనుకుని దూడని చంపేసింది. హతంతం గృహమానీయ జ్ఞాత్వా గోవత్సమంఘన భీతా శివా శివేత్యాహ కేనచిత్ పుణ్యకర్మణ. చంపేసిన తర్వాత ఆ పశువునైతే ఇంటికి తెచ్చుకుంది. తర్వాత అది మళ్ళీ మేక కాదు దూడ అని అర్థమైంది. భయానికి లోబడిపోయింది. ఆ భయంలో ఎక్కడో ఏదో పుణ్యకర్మ ఎందుకు వచ్చిందో తెలియదు, కాస్త పశ్చాత్తాపం వచ్చి శివ 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 అంటూ ఆ ఉచ్చారణ మొదలుపెట్టింది. భయానికి లోబడిన కారణంగా అయ్యో ఇక్కడ దూడని చంపేశాని అని. సా ముహూర్తం శివం ధ్యాత్వామీష భోజనలాలస జిత్వా తమేవా గోవత్సం చకారాహారమిప్సితం. ఇక్కడ క్షణకాలం పశ్చాత్తాపం వచ్చింది, ఉచ్చరించింది నామం మళ్ళీ. తర్వాత మళ్ళీ ఇంకా మరో క్షణంలో ఆ శివుణ్ణి ధ్యానం చేయటం అన్నీ వదిలేసిన తర్వాత ఇక్కడ ఆ ధ్యానం చేసిన ఆ మాంసాహారం ఏదైతే ఉందో మళ్ళీ మాంసం తినాలన్న కోరిక ఉంది. దాన్ని ఆపుకోలేకపోయింది. ఆ కోరికతో ఏం చేసిందంటే దాన్నే మళ్ళీ ముక్కలు ముక్కలుగా చేసేసి మొత్తానికి భోజనం అయితే చేసేసింది. ఏవం బహుతితే కాలే గతే సా సౌమిని ద్విజాః కాలస్య వశమాపన్న జగామ యమ సంక్షయం.
అయితే ఓ ఋషిగణములారా, ఈ ప్రకారంగా చాలా సమయం అలాగే గడిపేసింది. ఆ సౌమిని కాలానికి వశి అయిపోయిన కారణంగా మళ్ళీ అంటే ఇక్కడ కాలానుగుణంగా మరణం ప్రాప్తించింది. మళ్ళీ యమలోకానికి వెళ్ళిపోయింది. యమోపి ధర్మమాలోక్య తస్యాహ కర్మ చ పౌవికం నిర్వర్త్య నిరయావాసాశ్చక్రే చాండాల జాతికం. అయితే ఆ యమపురి వెళ్ళిన తర్వాత పూర్వజన్మలో చేసుకున్న కర్మల కారణంగా ఏ శిక్షలు పడాలో అన్నట్టుగా అలా అన్ని ధర్మపరంగా అన్నీ కూడా నరకంలో అంతా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో మరుజన్మ తీసుకుంది. అప్పుడు ఈ చాండాల జాతి వాళ్ళల్లో అక్కడ మళ్ళీ జన్మించింది. సాతప్రాష్ట యమపురా చాండాలాయ్ గర్భమాశ్రిత తతో బభూవ జన్మాంధ ప్రాశంత గారమీచక. అయితే ఇప్పుడు ఈ చాండాల్లో ఒక వంశంలో అయితే జన్మించింది, కానీ ఇక్కడ ఆ సౌమిని తీసుకున్న జన్మంలో ఏదైతే ఇక్కడ చాండాలిగా గర్భం నుంచి అయితే ఉత్పత్తి అయింది. కాకపోతే ఆ జన్మ ఎలా ఉంది అంటే గుడ్డిదానిలాగా, పైగా ఎలా అయితే కాకి ఉంటుందో అంత నల్లగా ఉన్నది. అంటే గుడ్డిది, మళ్ళీ కాకి అంత నల్లగా కూడా ఆవిడ జన్మించింది. జన్మాందాసాత బాల్యేపి విధ్వస్తా పితృమాతృక గూఢాన కేనచిద్దుష్ట మహాకుష్ట రుజార్చిత. అయితే ఆ జన్మలో గుడ్డిదానిలాగా బాల్య వ్యవస్థలో చిన్నపిల్లగా ఉన్నప్పుడే తల్లి తండ్రులు లేకుండానే మళ్ళీ ఆవిడకి కుష్టి రోగగ్రస్తురాలైపోయింది. ఒక పక్క కళ్ళు లేవు, ఇంకో పక్క కుష్టి రోగం. అయితే ఆ కుష్టి రోగంతో చాలా బాధపడుతూ ఉంది. ఆ కారణంగా ఈవిడ ఉంటాం ఆకారం నల్లగా ఉంది, కుష్టి రోగం ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వివాహం కూడా ఎవరు చేసుకోలేదు. తతః క్షూద్రాదితాధీన యష్టి పానిర్గతే క్షణ చాండాలోచిష్ట పిండీన జఠరాగ్ని మతర్పయాద్. అయితే అక్కడ గుడ్డిదైపోయింది, పైగా ఆకలితో నకనకలాడిపోతూ ఆ పీడకి తట్టుకోలేక ఎవరన్నా ఏదన్నా ఇస్తారని భిక్షంలాగా ఆవిడ చేసుకుంటాం, చేతిలో ఒక కర్ర పెట్టుకుని అలా అటు ఇటు తిరుగుతూనే ఉంది. అలా ఎలా వెళుతూ 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 అంటే ఏది లభిస్తే అది ఆవిడ ఆహారంగా తీసుకుంటూ ఆ పొట్టను నింపుకుంటూ ఉన్నది. ఆ జఠరాగ్నిని ఆవిడ ప్రశాంతపరచుకోవటానికి కూడా అసలు ఆవిడకి తీవ్రమైన జఠరాగ్ని ఉంది. ఆ శాంతపరచాలంటే ఆహారం కావాలి. గుడ్డిది పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఆ భిక్షాటంలో ఎవరు ఏది ఇస్తే అది తీసుకుని దాన్ని తింటూ అలా కాలం గడుపుతుంది. ఏవం కృచ్ఛ్రేణ మహత నీత్వా స్వాపి విపులం వయః చరయా గ్రస్త సర్వాంగి దుఃఖమాపా దురత్యయం. ఇలా చాలా కష్టాలు అనుభవిస్తూ అనుభవిస్తూ ఆ అవస్థలో ఇంకా ఏం చెయ్యాలో తెలుసుకోలేక ఇక్కడ మొత్తానికి మళ్ళీ ముసలిదైపోయింది. అంటే బాల్యావస్థ నుంచి వృద్ధావస్థ వరకు అక్కడ అలాగా పడుతూనే ఉంది బాధలు. ఇంకా ఈ శరీరంతో ఇంకా దుఃఖం ఎక్కువైపోతూ ఉన్నది. కదాచిత్ సాత చాండాలి గోకర్ణం తం మహాజనాన్ ఆయాసయంత్యాం శివతితో గచ్చతో భూభుధిత్వగాన్. అయితే ఒకానొక సమయంలో ఈవిడ అక్కడికి ఆకలికి అలా ఎవరో ఒకరిని అడుగుతూ అడుగుతూ మొత్తానికి ఆ శివతిథి రోజు చాలామంది గోకర్ణ క్షేత్రానికి వస్తారు, అక్కడికి వెళ్ళి భిక్షాటన చేసుకుంటే నాకు బాగా దొరుకుతుంది అని అనుకుంది. అతసావపి చాండాలి వసనాశనా తృష్ణయా మహాజనాన్ యాచయింతుం సచ్చారా శనేహ శనేహ గత్వా తతా చాండాని ప్రార్థయంతి మహాజనాన్ యత్ర తత్ర చచారాసౌ దీనవా ప్రసృతాంజని. ఆ చాండాలి ఇక్కడ ఏది దొరికితే అది లభిస్తే అక్కడ వాళ్ళందరూ దానంగా ఇస్తారు, నేను అక్కడ గోకర్ణంలో అడుక్కోవచ్చు అనుకుంటూ వెళ్ళిపోయింది. భిక్షాటంలో మళ్ళీ కాస్త నేను గడపచ్చు, ఇంత కష్టంగా ఉంది కాబట్టి అని. అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అటువైపుగా వెళ్ళిపోయింది, గోకర్ణం వైపుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా అందరికీ దీనంగా మాట్లాడుతూ అక్కడ వాళ్ళు ఏదన్నా పెడితే తినటానికి అలా ఆవిడ అందరినీ అడుగుతుంది. అక్కడ మళ్ళీ వాళ్ళందరినీ ప్రార్థిస్తూ అటు ఇటు అటు ఇటు అంటూ ఆ గోకర్ణంలో తిరుగుతూనే ఉంది. ఏవం అభ్యర్థాయంత్యాస్తు చాండాలయాః ప్రస్తుతాజలో ఏకః పుణ్యతమః పాంతః ప్రాక్షిప్తదిల్పమంజరిం. అయితే ఈ ప్రకారంగా అందరినీ యాచిస్తూ యాచిస్తూ ఆవిడ చేతులు అందరి మీద చాస్తూ అట్లా అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నది. అయితే అక్కడ ఒక పుణ్యాత్ముడు యాత్రికుడు అక్కడ ఏం చేశాడంటే బిల్వపత్రాల ఒక గుచ్చుని ఆవిడ మీద వేశాడు. తమాంజలో నిపతీతం స
విమృశ్య పునః పునః అభక్ష్యామితి మత్వాత దూరే ప్రాక్షి పధాతుర. అయితే ఇక్కడ ఆహారం కోసం చూస్తుంది, గుడ్డిది అదేంటో తెలీదు. అందుకని చేతిలో ఏం పడింది ఏం వేశారో అన్నట్టుగా దాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంది. చూస్తే ఇది తినటానికి ఏం వీలుగా లేదు, ఇది తినే వస్తువు కాదు అనుకుంది. అందుకని ఆకలేస్తుంది. ఏం చేసింది, ఇంకా ఆ గుత్తుని తీసుకుని అలా విసిరేసింది. తస్యాః కరాత్ వినిర్ముక్త రాత్రో సా బిల్వమంజరి పపాత కస్యాత్ చిదిష్టయా శివలింగస్య మస్తకే. ఆ చేతిలోంచి జారిపోయిన ఆ బిల్వపత్రాలొక్క గుచ్చు. పైగా ఆ రోజు శివరాత్రి. ఈవిడ భాగ్యమశువున అక్కడ ఎన్నో శివలింగాలను అందుకని ఒక శివలింగం దాని మీద పడింది. శైవం శివ చతుర్దశ్యాం రాత్రౌ పాంతా జనాన్ ముహుః యాచమానాపి యత్కించిన్నా లేభే దేవయోగతః. ఏవం శివ చతుర్దశ్యా వ్రతం జాతం చ నిర్మలం అజ్ఞానతో జాగరణం పరమానందదాయకం. ఈ ప్రకారంగా శివరాత్రి రోజు చతుర్దశి రోజు ఆ రాత్రి వేళ ఇలా అందరినీ యాచిస్తూ ఉంది. ఎంత దీనాతి దీనంగా ఎవరిని యాచించినా శివరాత్రి రోజు ఎవరేమి భోజనాలు కూడా అవన్నీ ఎక్కడికి తీసుకెళ్లరు, చేసుకోరు. కాబట్టి ఆవిడకి ఏవి లభించలేదు. ఆకలికి తట్టుకోలేక అలా పరమేశ్వరుడు యొక్క చతుర్దశి రోజు శివరాత్రి రోజు ఉత్తమమైన వ్రతం ఏదైతే ఉందో ఆహారం తీసుకోలేదు, అలాగే జాగరణ కూడా. పైగా ఇక్కడ అందరూ అత్యంత ఆనందదాయకంగా చేసేది ఈవిడికి గతి లేక, ఇంకా ఏ మార్గం లేక, ఆకలికి తట్టుకోలేక అటు ఇటు తిరుగుతూ మొత్తానికి జాగరణ అయిపోయింది, అలాగే ఉపవాసం కూడా అయిపోయింది. ఈవిడికి తెలియకుండానే బిల్వపత్రాలు మళ్ళీ శివలింగానికి సమర్పించుకుంది. తతః ప్రభాతి సానారి శోకేన మహతావృత శనేర్నివృతే దీనా స్వాదేశేవ కేవలం. దాని తర్వాత ఆ స్త్రీ మళ్ళీ చాలా శోకంలో ఉండిపోయి మెల్లమెల్లగా తన ఇంటి వైపుగా మళ్ళీ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఏమీ లభించలేదు అని. శ్రాతాం చిరోపవాసేన నిపతంతి పదే పదే ఆతిథ్య తావంతిం భూమి నిపపాత విచేతన అతాసా శంభుర్కృపయా జగామ పరమం పదం ఆరుహ్య సువిమానం చ నీతం శివగణేధృతం. చాలా కాలం తర్వాత ఇలా ఏదైతే ఉపవాసం చేసిందో, పైగా గోకర్ణ క్షేత్రంలో అక్కడ తిరుగుతూ ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకుని గుడ్డిది, పైగా ముసలిది అయిపోయింది. ఈ ఇంటికి వెళ్ళే క్రమంలో అక్కడ కింద పడుతూ లెగుస్తూ అలాగా వెళ్ళిపోయింది. ఆ వెళ్తున్న క్రమంలో ఎన్నిసార్లు కింద పడినా సరే గోకర్ణ క్షేత్రంలో అలా ఆ క్షేత్రాన్ని ఆ భూమికి తగులుతూ కిందకి పడిపోయి మళ్ళీ లెగుస్తూ ఇలా మొత్తానికి ప్రాణం పోయింది. అలాగే పడిపోయి పరమేశ్వరుడు యొక్క కృపతో, అంటే ఇక్కడ గోకర్ణ క్షేత్రంలో ప్రాణాలు విడిచిపెట్టింది. పరమపద ప్రాప్తి లభించింది. శివగణములు వచ్చి ఆ విమానం మీద కూర్చోపెట్టి తన్ని త్వరగా శివపదానికి తీసుకెళ్ళిపోయారు. ఆధౌ యదేశ శివనామ నారి ప్రమాదతో వాప్య సతీ జగత్ తేనేహ భూయః సుకృతేన విప్ర మహాబాలస్థాన మవాపార్థివ్యం. అంటే ఇక్కడ తెలిసి కానీ తెలియకుండా కానీ నామాన్ని ఉచ్చరిస్తే మటుకు మనకి ఎట్లాంటి ఫలితం కలుగుతుంది అంటే, చేయాల్సినవన్నీ చేసేసి ఉచ్చరిస్తాను అంటే ఆ ఎరుక మనకి రాకపోవచ్చు, అంటే అది ఉచ్చరించాలని అనిపించకపోవచ్చు. కానీ ఇక్కడ ఎవరిదో పుణ్యప్రదమైనది కొంచెం అక్కడ ఉన్న కారణంగా అది పూర్వజన్మలో ఎంత వ్యభిచారిగా ఉండి ఎంత దుష్టత్వంతో జీవితాన్ని గడిపినప్పటికీ కూడా అజ్ఞాన వశకున ఏదైతే శివనామాన్ని ఉచ్చరించిందో ఆ చిన్నగా స్వల్పంగా ఉచ్చరించిన ఆ పుణ్య కారణంగా మరుజన్మలో ఈ మహాబలేశ్వరమైన గోకర్ణ క్షేత్రంలో ఆ స్థానంలో ఆవిడికి మళ్ళీ ప్రాణాన్ని విడిచిపెట్టే సౌభాగ్యం దక్కింది. శ్రీ గోకర్ణి శివతిత ఉపేక్ష్య శివమస్తకే కృత్వా జాగరణం సాహి చక్రే బిల్వార్చనం నిషి. అయితే ఇప్పుడు ప్రాణాలు ఆ ప్రదేశంలో విడిచిపెట్టడానికి కారణమైనప్పటికీ కూడా ఈ గోకర్ణంలో ఆ పరమేశ్వర యొక్క తిథి రోజు ఉపవాసం ఉంది, అలాగే శివలింగానికి మళ్ళీ బిల్వపత్రాలు సమర్పించుకుంది. ఆ రాత్రి జాగరణ కూడా ఉంది. అకామతః కృతస్యాస్య పుణ్యస్యేవ చ తత్ఫలం భునక్త్యాగాపి సాచైవ మహాబల ప్రసాదతః. అంటే నిష్కామ భావంతో, పైగా ఏ కోరిక అడగలేదు, ఇప్పుడు ఏమేస్తుందో తెలియకుండా వేసేసింది. ఎవరన్నా ఇస్తారా అని చూస్తూ ఉంది. అందాక ఇలా అంతా పుణ్యమే సంపాదించుకుంది, నిష్కామ భావంతో చేసినది.
అందుకే ఇప్పటికీ కూడా ఆ మహాబలేశ్వరు కృపతోనే సుఖాలే ఆవిడ అనుభవిస్తుంది. అంటే ఇప్పుడు తెలిసి తెలియకుండా చేసిన దానికే అంత పుణ్యం అని చెప్పేది ఎందుకు అంటే, తెలిసి చెయ్యి, భక్తితో చెయ్యి, అంతకన్నా అనంతమైన పుణ్యం సంతరించుకో. ఏవం విధం మహాలింగం శంకరస్య మహాబలం సర్వపాపహరం సద్యః పరమానందదాయకం. ఓ ఋషిగణములారా, పరమేశ్వరుడు ఈ ప్రకారంగా మహాబలేశ్వర అన్న మహాలింగం ద్వారా చాలా త్వరగా పాపాలన్నీ నశింపవేయి చేసేలాగా చేస్తాడు, పరమ ఆనందాలన్నీ కూడా ప్రసాదిస్తాడు అని. ఏవం వహ కథితం విప్ర మహాత్మ్యం పరమం మయా మహాబలాభిధానస్య శివలింగవరస్య హి. అందుకే ఓ ఋషిగణములారా, ఈ ప్రకారంగా మహాబలేశ్వర నామం అన్న ఉత్తమ శివలింగం దాని యొక్క పరమ మాహాత్యాన్ని వర్ణన అన్నది మీ అందరికీ నేను చేశాను అని. అత అన్యదపి వక్ష్యామి మాహత్యం తస్య చాద్భుతం శృతమాత్రేణ ఏనాశు శివే భక్తి ప్రజాయతే. అంటే ఇప్పుడు దీనికన్నా వేరేవి అతి అద్భుతమైన మాహత్యాలతో కూడుకున్నవన్నీ కూడా ఉన్నవి, అవి కూడా నేను చెప్తాను. ఏది వినినంత మాత్రం చేత త్వరగా శివ యొక్క భక్తి మనలో ఉత్పత్తి చెందుతుందో అటువంటివి నేను ఆ మహత్యాలు ఇంకా మీకు చెప్తాను అని చెప్పారు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 9th చాప్టర్ సంపూర్ణం.